చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ దన్ను అట. చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ దన్ను. బెంగాల్ను అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర, సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బీఎస్ఎఫ్ జవాన్ల యొక్క అవినీతి వల్ల మాత్రమే వస్తున్నారు తప్ప బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు. వాళ్ళ బెంగాల్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్రాలకు సంబంధం లేదు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరు బంగ్లాదేశీలని, రోహింగ్యాలను గుర్తించాలనేటువంటిది ఒక చెప్పారు. వాళ్ళ బెంగాల్తో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అర్జెంటుగా ఈ దేశం యొక్క భద్రత దృష్ట్యా వెంటనే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు, పోనీ వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే మొట్టమొదట తీర్మానం చేసి అన్ని రాష్ట్రాలకు ఖచ్చితంగా మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, రోహింగ్యాలు, వీళ్ళందరినీ గుర్తించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్రం దానికి కావాల్సినటువంటి సహకారం ఇస్తుంది. వెంటనే బంగ్లాదేశీలని, రోహింగ్యాలని, పాకిస్తానీలని, ఆ గడువు తీరినటువంటి నైజీరియన్ని అందరినీ కూడా వారి వారి దేశాలకు వెళ్ళగొట్టాల్సినటువంటి బాధ్యతని కేవలం 15 రోజుల 20 రోజుల సమయం తీసుకుంటే భారతదేశం మొత్తం ఇవాళ ఎవరైతే విదేశీయులు అక్రమంగా ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాడు 70లో వచ్చిండా, 100లో వచ్చిండా, 90లో వచ్చిండా, 91లో వచ్చిండా సంబంధం లేదు. వాడు బంగ్లాదేశీ అని తేలితే, ఒకవేళ వాడు బంగ్లాదేశీలకు, పాకిస్తాన్లకి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగతంగా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని కఠినమైనటువంటి నిబంధనలు తేకపోతే భారతదేశం ధర్మసత్రంగా మారి ఆఖరికి రోహింగ్యాల లాంటి ప్రదేశాలన్నీ పెరిగిపోయి స్థానికంగా వాళ్ళ జార్ఖండ్లో ఏం జరిగింది, రోహింగ్యాలంతా వచ్చి స్థానికంగా ఉండేటువంటి ఆదివాసులందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. వాళ్ళ చేష్టలు ఉడిగిపోయినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరో ఒకరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాజకీయ అవసరాలు మాత్రమే చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు బంగ్లాదేశ్లో రావడం మంచిదా చెడ్డదా అనేటువంటిది. ఎవరైనా ఏ మతం వాళ్ళైనా సరే చట్టాల ప్రకారం ఇక్కడ ఎవరైనా ఉండాలి. ఇది ధర్మసత్రం కాదు, శరణార్థులు కాదు. బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, రోహింగ్యాలు కానీ భారతదేశంలోకి వస్తే వాళ్ళెవరూ కూడా శరణార్థులు కాదు. వాళ్ళంతా కూడా అక్రమ చొరబాటుదారులు మాత్రమే, అక్రమ నివాసితులు మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇది కూడా బీఎస్ఎఫ్ఏ సాయం చేస్తుంది. ఈ సరిహద్దుల్లో ఉండేటువంటి కొందరు ఎస్పీలు, మెజిస్ట్రేట్లు కూడా అక్రమంగా వస్తున్నారు. ఇస్లాంపూర్, సిటాయి, చోప్రా వంటి సరిహద్దుల ప్రాంతాల్లో వాళ్ళందరికీ బీఎస్ఎఫ్ఏ సాయం చేస్తుందని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు పనిచేస్తున్నారని, ఇదంతా కూడా ఎందుకంటే బార్డర్ రాష్ట్రాలు ఉండే ఇటు పంజాబ్ కానీ, అటు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, లేకపోతే మిగిలిన కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ప్రతి చోట ఎక్కడ బార్డర్ ఉంటే సరే అక్కడ బంగ్లాదేశ్లో నేపాల్ నుంచి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భూటాన్ నుంచి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మయన్మార్కు సంబంధించినటువంటి సరిహద్దుల ద్వారా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి చోట వేల కిలోమీటర్ల యొక్క ఎందుకంటే బ్రిటిషుడు పోతూ చేసినటువంటి నష్టం ఏంటంటే బంగ్లాదేశ్ అనేటువంటి మన దేశం నుంచి విడిపోకపోతే ఈ 5,000-6,000 కిలోమీటర్ల యొక్క దేశం యొక్క ఈ దేశానికి ఆ దేశానికి రావాల్సినటువంటి ఇబ్బంది రాకపోతుండే. అంత గస్తీ ఎవరు గాయాలి వాళ్ళ 5-6 వేల కిలోమీటర్లు. ఇది వాళ్ళ భారతదేశానికి వచ్చినటువంటి పెద్ద కష్టం. రెండు దేశాలకు సంబంధించినటువంటి బార్డర్ పంచుకునేటువంటి బార్డరు 4,000 కిలోమీటర్లకు పైగా ఉంది. బంగ్లాదేశ్ గింత రాష్ట్రము, గింత దేశము, దాని చుట్టూ భారతదేశమే ఉంటుంది. బంగ్లాదేశ్కు ఈ కోస నుంచి ఆ కోస దాకా 180 డిగ్రీలలో మొత్తం ఉంటుంది. 5-6 రాష్ట్రాల పొత్తు ఉంటుంది. దాంతో ఇట్లా ఎంత కావలు కాస్తారు ఇవాళ. దానికి తోడు అడవులు ఉంటాయి, దానికి తోడు నదులు ఉంటాయి, దానికి తోడు సముద్రం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా వచ్చేస్తుంటారు. అక్కడ ఫెన్సింగ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్కో భారతదేశం, పాకిస్తాన్కి ఫెన్సింగ్ వేస్తేనే ఫెన్సింగ్ కిందకి వెళ్ళి ఆ సొరంగాలు దోచుకొని వస్తున్నారు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి. దేశ విభజన చేసినటువంటి గాయం 75 సంవత్సరాలైనా ఇంకా కొనసాగుతున్నది. దేశ విభజన చేసినటువంటి గాయం 75 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ దేశం భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొట్టమొదటి 5-10 సంవత్సరాల్లో దీనికి సంబంధించినటువంటి స్పష్టత లేకపోవడం వల్ల వచ్చినటువంటి గాయం ఇది. ఇప్పటికీ భారతదేశం మోస్తున్నది. దేశ విభజన ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. దేశ విభజన జరిగిన తర్వాత ముస్లింలకు ఒక దేశం, హిందువులకు ఒక దేశం అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మేము గొప్పోళ్ళం అని చెప్పుకోవడం కోసం మళ్ళీ ముస్లింలందరినీ ఈ దేశంలో మేము ఈ దేశంలో ఉండవరో మొర్రో అని ఓట్లేసినటువంటి వాళ్ళందరినీ బలవంతంగా ఈ దేశంలో ఉంచినటువంటిది ఎవరంటే గాంధీ, నెహ్రూలు. వాళ్ళే ఈ దేశంలో వాళ్ళని ఉంచేసారు.
అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ముస్లింలంతా అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి అనాపైసా హిందువులు కూడా ఇక్కడికి వచ్చేయాలనేటువంటి మాట చెప్పేసారు చాలా స్పష్టంగా. కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం దేశ విభజనకు ఒప్పుకున్నారు. బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ ఇటు ఇక్కడోకొస్తా అక్కడోకొస్తా దేశం మధ్యలోకి వెళ్ళించి రోడ్డు ఇవ్వాలి ఆ రెండు దేశాలకని చెప్పుకున్నటువంటి గొప్ప వాళ్ళు ఈ దేశం యొక్క ప్రేమికులని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం పట్టింది.